శివునికి అభిషేకం చేయడం చూసుంటారు, నాగేంద్ర స్వామికి అభిషేకం చేయడం చూసుంటారు, కానీ నందీశ్వరునికి అభిషేకం చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే చూపిస్తాను, వచ్చేయండి. మన రాజమండ్రి రూరల్ కాతేరు శివాలయం అయినటువంటి శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి ముందు రోజు ఉదయం నందీశ్వరుని అభిషేకం చేస్తారు. కానీ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి ముందు రోజు అయినటువంటి త్రయోదశి పర్వదినాన ప్రదోష కాలంలో నందీశ్వరుని అభిషేకం ఎంతో విశేషంగా చేస్తారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ నందీశ్వర అభిషేకంలో పాల్గొన్నారు. నేనైతే అరుణాచలం, శ్రీశైలం వంటి పెద్ద శివాలయాల్లో మాత్రమే నందీశ్వరునికి అభిషేకం చేస్తారని విన్నాను. మొదటిసారిగా మన కాతేరు శివాలయంలో నందీశ్వరుని అభిషేకం చూశాను. మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది. త్రయోదశి ప్రదోష కాలంలో నందీశ్వరునికి అభిషేకం చేసి పరమేశ్వరునికి, నందీశ్వరునికి ఏకకాలంలో హారతి ఇచ్చినప్పుడు మనం గాని దర్శించుకున్నట్లయితే మనకి ఎటువంటి దోషాలున్నా నివృత్తి అవుతాయని చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనంలో చెప్పారు. మీరు గాని ఎక్కడైనా ఇటువంటి నందీశ్వరుని అభిషేకం చూసినట్లయితే కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం సౌమ్య స్మార్ట్ ఛానల్ ని ఫాలో అయిపోండి.